ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడానికి అలాగే ఘోర ఓటమిని చవిచూడడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక కారణం అని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడు. ఇంతకు ముందు వైసీపీ అంటే గుర్తొచ్చేది జగన్మోహన్ రెడ్డితో పాటుగా మరికొంతమంది ప్రముఖులు గుర్తొచ్చేవారు. వారిలో ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు వినపడుతూ ఉండేది. కానీ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయిన తరువాత వైసీపీ నుంచి కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే బయటకు వస్తున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్కడా కనబడడం లేదు. జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని అసలు పక్కన పెట్టేశాడు. నీ వల్లే నేను అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పాడంటూ కూడా కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని ఎందుకు దూరం పెట్టారు? నిజంగా అధికారం కోల్పోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఇచ్చినటువంటి సలహాలే అని జగన్మోహన్ రెడ్డి భావించారా? అందుకే సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టారా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఒకటండి, మీరు చూశారు కాబట్టి అది మేబీ మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారో 100% నిజం. ఏదైతే సోషల్ మీడియాని మొత్తం తన కనుసన్నల్లో తన చేతిలో తీసుకుని సజ్జల భార్గవ రెడ్డి ఇటు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లయ్యని షర్మిలారెడ్డి గారిని కూడా షర్మిలా శాస్త్రిగా మార్చాడు. ఇటు సునీతమ్మను కానీ, సునీతమ్మ కుటుంబ సభ్యులు కానీ, ఇటు షర్మిల గారిని కానీ, షర్మిల గారి కుటుంబ సభ్యుల్ని కానీ, ఇటు బాబు గారిని, బాబు గారి కుటుంబ సభ్యుల్ని, పవన్ కళ్యాణ్ గారిని, ఒకళ్ళని కాదు, ఎవరైతే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులు ఉన్నారో, ఎవరైతే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో, ఈవెన్ ఇంక్లూడింగ్ మీ అండ్ యూ ఆల్సో. సో మనం కూడా చూసాం కదా, ఆ రాతలు చూసాం కదా, ఆ రోత వెధవలు అంటే బంచ్ ఆఫ్ ఈడియట్స్ వీళ్ళంతా కూడా ఏ విధంగా మనం ఏ విశ్లేషణ చేసినా కానీ ఒక వర్గం ఉంటుంది. ఆ వర్గం ఏంటంటే వాళ్ళ పని ఏంటంటే ఆ వీడియో చూడడం, అది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉందా కమెంట్లు పెట్టడం. అంటే మీ విశ్లేషణ నిజంగా వారికి నచ్చలేదంటే మీరు ప్రసాద్ గారు ఇలా విశ్లేషణ చేయండి అని చెప్తే తప్పులేదు. ఎవరైనా ఆ రకంగా ఓకే విశ్లేషణ కొత్తగా కావాలని కోరుకుంటున్నాడని మనం కూడా ఆలోచిస్తాం. కానీ మిమ్మల్ని, మీ వ్యక్తిత్వాన్ని, మీ కుటుంబ సభ్యుల్ని ఇలా అంటే అసలు వారి వ్యక్తిత్వాన్ని హననం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఇలా చేయబట్టే జగన్మోహన్ రెడ్డి కూడా సజ్జల కుటుంబ సభ్యుల్ని దూరంగా పెట్టారు అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒకటండి, ఇటువంటి వెధవల్ని, ఇటువంటి నీచుల్ని, నికృష్టుల్ని అంటే వీళ్ళకి ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, మీకు ఒక వ్యాపకం ఉంది, వెనకాల ల్యాండ్ బ్యాంక్ ఉంది, నాకుంది, మనకి ఆస్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి. సో అది వేరే విషయం. ఇంకా మీరు చెప్పిన ఎవరైతే ఈ అనాకాని బ్యాచ్ ఉందో వీళ్ళకి ఏంటంటే ఇంకా బ్రెడ్ అండ్ జామ్ ఇదే. వీడు ఒక పోస్ట్ పెడితే ఇప్పుడు నిన్నో నన్నో లేకపోతే బాబు గారినో లోకేష్ బాబునో ఎవరినో తిడితే వాడికి తిట్టినందుకు ఏదో 5 రూపాయలు 10 రూపాయలు ఏదో లెక్క ఉందంట. సో ఇంకా వీడి పని ఏంటంటే పొద్దున్న లేస్తే ఇంక ఇదే పనిలో ఉంటాడు. వీడియోల కింద కమెంట్లు పెట్టడం అంతే, ఇంకా అంతకు మించి ఏముంది వీళ్ళకి? అది ఘోరమైన కమెంట్ల. అంతే కదా. ఇప్పుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా నీచంగా ఘోరంగా ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఇటువంటి నికృష్టులే కదా. ఈ నికృష్టులు ఇప్పుడు అసలు అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, అదే చెప్పొచ్చా? వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఒక సైకాలజికల్ పాయింట్ చెబుతాను ఇది. సో ఒక పెద్ద సైకాలజిస్టు, ఒక డాక్టర్ గారు చెప్పిన పాయింట్ మీతో చెబుతా ఈ సందర్భంగా. ఇప్పుడు మీరు చెప్పారే, ఎవడైతే ఈ విధంగా నీచంగా కామెంట్లు పెడుతున్నాడో వాడి తల్లిలో, వాడి చెల్లిలో, వాడు కట్టుకున్న పెళ్ళమో, సో ఏదో సందర్భంలో ఇటువంటి తప్పుడు పనులు చేయడం వీడు చూసుంటాడు. ఇంక వీడి దృష్టిలో ఏంటంటే నీ తల్లి అంతే, నా చెల్లి అంతే, నా పెళ్ళం అంతే, ఇంకా వాడి దృష్టిలో ఇంకంతే. ఎందుకంటే వాడి కుటుంబంలో వాడి తల్లి, వాడి చెల్లి, వాడి పెళ్ళం చేసిందే ఇంకా ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళని చేశారని దృష్టికి వచ్చేస్తాడు వాడు. ఇప్పుడు పచ్చకామర్లోకి పచ్చడి. సో అటువంటి నికృష్టులందరినీ ఒక బ్యాచ్గా తయారు చేసుకున్నాడు సజ్జల భార్గవ రెడ్డి. ఇంకా వీళ్ళకి ఏంటంటే విచక్షణ ఏం లేదండి. అంటే పశువులకైనా సరే, అది ఈవెన్ కింగ్ కోబ్రా పాముకైనా సరే దానికి ఒక విచక్షణ, దానికి ఒక ఇది ఉంటుంది. సో అన్లెస్ దాన్ని మనం హాని చేయనని చెప్పి మన దానికి కూడా రాదు. అవును,
దాని ప్రాణ రక్షణ కోసమే బుస కొడుతుంది, ముందు బుస కొడుతుంది, మళ్ళీ బెదిరిస్తుంది. ఆ తర్వాత మరీ మనం చేరువ అవుతున్నాం దానికి ఎక్కడ అవుతుంటే అప్పుడే కాటేస్తుంది. ఇంకా ఈ ఎదవలకు అటువంటి ఇంగితం లేనే లేదు. వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే బికాస్ దే కమ్స్ ఇన్ అటువంటి ఒక సిచ్యువేషన్ నుంచి వచ్చిన వెదవలేడు. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే అటువంటి నేపథ్యం ఉన్న కుటుంబంలోంచి వీళ్ళ కళ్ళ ముందే వీళ్ళ తల్లిలో చెల్లో వీడు కట్టుకున్న పెళ్ళము అటువంటి కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఇంకా లోకంలో ఉన్న స్త్రీలందరూ ఇంతే, లోకంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఇంతే అనే ఒక భావంతో ఒక సైకోఫానటిక్ అనమాట వీళ్ళు. ఇంకా అదే ఉద్దేశంతో ఇంకా అందరినీ ఈ విధంగానే చేస్తూ ఉంటారు. సో రెండవది మీరు చెప్పినట్టుగా సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు మనం పోతు పేరంటం లాగా, సో లేడీస్ అందరూ కలిసి ఏదో ఫంక్షను ఏదో పూజ పునస్కారం చేస్తుంటే ఒకడు మధ్యలో దూరి ఏ విధంగా అది చేస్తాడు చూసాం కదా, వాడిని పోతు పేరంటం అంటాం. వాడు అందరి దగ్గరికి దూరిపోతూ ఉంటాడు, వాళ్ళు ఏమో అనీజీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేదో లేడీస్ కార్యక్రమం, వీడు దూరిపోతూ ఉంటాడు. అదే విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తగుదనమ్మ అంటే దూరిపోయి, అది ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎన్నో దానికి సంబంధించిన విభాగాలు ఉన్నాయి, దానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ శాఖలకు సంబంధించిన చైర్మన్లో లేకపోతే ఆ శాఖలకు సంబంధించిన అధిపతిలో మాట్లాడవలసింది అంతా కూడా అది హాఫ్ నాలెడ్జ్ పోని పూర్తి అవగాహన ఉన్న వ్యక్తే కాదు. ఏదో తగుదనమ్మా అంటూ మీడియా ముందు వచ్చేసి ఆ జగన్మోహన్ రెడ్డిని ఏదో ప్లీజ్ చేయడం కోసం మాట్లాడతాం, కాసేపు ఏదో బాబు గారి గురించి ఏదో మాట్లాడతాం, కాసేపు లోకేష్ బాబు గురించి, కాసేపు పవన్ కళ్యాణ్ గురించి, XY ఇదే విధంగా చేశాడు. ఇదంతా అల్టిమేట్గా ఏమైందంటే రెండోది ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలుసు. ఇతను ఏం చేస్తాడు, ఎంతసేపు ఇతను తాడేపల్లి ప్యాలెస్లో ఆ జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి సో వాళ్ళు ఏదన్నా ఒక విషయాన్ని చెప్పాలని వచ్చినా ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వకుండా, సో వాళ్ళకి అసలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఈ విధంగా కూడా చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా కడుపు మంటతో ఉన్నారు. ఇతను సకల శాఖ మంత్రిగా చేసి అన్ని శాఖలు అన్ని విభాగాల్లో ఏళ్లు పెట్టి ఏకఛత్రాధిపత్యం చేశాడు. కాబట్టి సో వాళ్ళకి రావాల్సిన డబ్బు దశకమో వాళ్ళకి రావాల్సిన పైకమో కూడా ఇతనే కొట్టేశాడు. కాబట్టి సో వాళ్ళ కేవలం ఒక డమ్మీ మంత్రులుగానే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ సమయం వచ్చింది కాబట్టి అక్కడ రివ్యూ మీటింగ్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఈ సందర్భంగా అక్కస్తో కొంతమంది సో రియల్గానే ఈ విధంగా ఇతని వలన ఇతని చర్యల వలన పార్టీ ఎంత నష్టపోయింది, ఇతని వలన ఇతని కుమారుడి వలన పార్టీకి ఎంత నష్టమైంది, ఏ విధంగా మనం ఎలక్షన్లో ఘోరాతి ఘోరంగా ఓడిపోయాం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దృష్టికి తీసుకెళ్ళడం. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ఆవలింపుకి వచ్చి ఇంత డ్యామేజ్ జరిగిందా, సో వీళ్ళిద్దరూ ఏదో మంచి చేస్తున్నారు అనుకున్నాం, మనకి చివరికి నీకెందుకు నీ బాటికి నువ్వు పబ్జీ ఆడుకో, మేము చూసుకుంటాం, మళ్ళీ 175 అని చెప్పి ఇన్ని మాయ కౌరులు చెప్పి ఈవెన్ అసలు వైఎస్ఆర్సీపీ క్యాడర్ని కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వీళ్ళు అనుమతించే వాళ్ళు కాదని, ఏదున్నా ఇతనే మాట్లాడి పంపించేవారు అనేటువంటి ఆరోపణలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద రకరకాలుగా చిలవల పలవలుగా వస్తూ ఉన్నాయి. చిలవల పలవలు కాదు, నిజం కూడా. ఎందుకంటే ఒకటి తెలుసుకోండి, ఇప్పుడు ఒక నీతిగా నిజాయితీగా ఉన్న అడ్వైజరు ఎవరైనా ఒక వ్యక్తి, నేను చూసా చాలామందిని చూసా, ఈవెన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ కొంతమంది లీడర్స్ దగ్గర చూసాం, మన అభిప్రాయం చెప్పడానికి వెళ్తే కూడా సో వాళ్ళు ఒక అపాయింట్మెంట్ తీసుకుని మనకి ఇచ్చి బాబు గారితో లేకపోతే XY కూర్చోబెట్టి మన ఓపికగా కూడా వింటారు వాళ్ళు. సో ఇక్కడ వచ్చింది ఏంటంటే మళ్ళీ వీళ్ళందరూ ఒకటవుతే నా పబ్బం జరగదేమో, లేకపోతే నేను ఏదైతే ఈ దందాలు గిందాలు చేస్తున్నానో ఇవన్నీ అక్కడ చెబుతారేమో, లేదైతే ఈ అన్ని శాఖల్లో పెట్టుకుని నేను ఏదైతే సంపాదించుకుంటున్నానో సో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది తనకిస్తూ నేను కూడా కాస్త వెనకేసుకుంటున్నాను. కాబట్టి సో కాదయ్యా అక్కడ 100 వసూలు చేశాడు జగన్మోహన్ రెడ్డి, నీకు సజ్జలు 100 ఇచ్చాడని ఇటు చెప్తాడేమో, కాదు మనం అక్కడ ఇచ్చింది 50 ఇచ్చి 50 నొక్కాం, లేకపోతే అక్కడ 75 ఇచ్చి 50 నొక్కాం. కాబట్టి ఈ విషయాలన్నీ ఎక్కడ అధినాయకుడికి చేరవేరుస్తారని కూడా ఇతను వాళ్ళని బహుశా కలవనివ్వకుండా చేరనివ్వకుండా కూడా చేస్తుండొచ్చు. ఏదేమైనా ఈ రోజున ఇతని వలన ఇతని చర్యల వలన వీళ్ళ యొక్క యావగింపు ఈ కామెంట్స్ కానీ ఈ అసభ్యమైన మానహారణంతో కూడిన వల్ల సో పార్టీ ఏ విధంగా అయితే సంకనాగిపోయిందో మనం చూసాం. సో ఇది కూడా ఒక గుణపాఠంగా తీసుకుని ఇక ఫ్యూచర్లో ఏదైనా ఉంటే సబ్జెక్ట్ విషయం మాట్లాడుకోవాలి, సబ్జెక్టుకు సంబంధించి మాట్లాడాలి, విధి విధానాల మీద మాట్లాడాలి. సో పార్టీలో ఏదైనా జరుగుతున్న తప్పొప్పుల గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇంట్లో ఉన్న లేడీస్ ఏం చేస్తారు, తల్లులు ఏం చేస్తారు, ఆ పెళ్ళాలు ఏం చేస్తారు, బిడ్డలు ఏం చేస్తారు. కాబట్టి ఇప్పటికైనా ఈ నీచ నికృష్టులు ఈ వైఖరిని మార్చుకొని
వాళ్ళు ఒక తల్లి కడుపు నుంచి వచ్చాం, ఎదుటివాడి తండ్రి తల్లి ఎంతో మన తల్లి అంతే, ఎదుటివాడి భార్య ఎంతో మన భార్య అంతే, ఎదుటివాడి చెల్లి ఎంతో మన చెల్లి ఎంతో అని చెప్పి ఆడవాళ్ళకి గౌరవించడం నేర్చుకోవాలి. లేదంటే వీళ్ళ జీవితాలు ఇంతే నీచ నికృష్టంగా 5కి 10కి అలాగే పోరాటం చేస్తూ ఏదో చెబుతారు కదా, నోటుకు అందితే ఏదో చేతికి అందింది నోటుకు అందదు, నోటుకు అంది ఇలాగా అరగోర జీవితాలతోటి ఈ నీచమైన నికృష్టమైన అంటే అలాంటి జాబులు చేసే కంటే మీలాంటి వాళ్ళ దగ్గరికి వస్తే మీరు మంచి ఉపాధి అయినా ఇస్తారు కదా. మనలాంటి వాళ్ళు మంచి ఉపాధి ఇస్తాము, లేకపోతే ఇంకా బెటర్ లైఫ్ వస్తుంది. సో ఎంతసేపు ఒక విధమైన ఎంతసేపు ఎదరవాళ్ళని దుర్భాషలాడుతూ ఇప్పుడు యద్భావం తద్భావత అంటారండి. ఏదైతే నువ్వు తలుస్తున్నావో, ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో, ఏదైతే నువ్వు మానహారణం చేస్తున్నావో, ఏదైతే నాకేంట్లే నా తల్లి కాదు, నా చెల్లి కాదు, నా పెళ్ళం కాదని చెప్పి ఆ ఎదుటి స్త్రీలని, ఎదుటి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని నువ్వు మానహారణం చేస్తున్నావో, ఏ విధంగా కించపరుస్తున్నావో, సో ఆటోమేటిక్గా నీకు ఇస్తుంది ప్రకృతి. అది రేపొద్దున్న జరిగినా జరగపోయినా నీ కుటుంబంలో ఇది జరుగుతుంది. నువ్వు అనుకుంటున్నావు ఈ రోజున ఎదుటివాడికి తాటేకలు కడుతున్నాను, ఎదుటివాడి తల్లిని దుర్భాషలాడుతున్నాను, ఎదుటివాడు ఆడవాళ్ళని నేను అగౌరవపరుస్తున్నాను. రేపొద్దున ఈ దరిద్రుడికి అదే జరుగుతుంది. వీడి బిడ్డ ఆ విధంగా బిహేవ్ చేస్తుంది, వీడి పెళ్ళం బిహేవ్ చేస్తుంది, వీడి చెల్లి, అప్పుడు వీడు తల ఎక్కడ పెట్టుకుంటాడండి. కాబట్టి ఇప్పటికైనా ఒక నీతివంతమైన మాటలు, ఒక చక్కటి సంభాషణ, చక్కటి విశ్లేషణ ఏదన్నా ఉంటే, కాదండి ఇక్కడ అవినీతి జరగలేదు మీరు చెప్పారు, ఇది కాదు, ఈ పాయింట్ మేము ఖండిస్తున్నాం అంటే ఇది సరి చేసుకోండి అంటే డిఫరెంట్గా. సపోజ్ మనం తెలియకుండా ఏదన్నా ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్తో మాట్లాడినా కూడా మనం నెక్స్ట్ వచ్చే డిబేట్లో దాన్ని సరిదిద్దుకుంటాం. ఎగ్జాక్ట్లీ. ఏది ఏమైనా కానీ ఒక సరైన విశ్లేషణ ఉంటే మంచిది. కానీ ఈ విధంగా ఇటువంటి వాతావరణం అనేది, ఇటువంటి కమెంట్లు, బ్యాడ్ కమెంట్లు అనేవి అసలు మంచిది. ఈ రోజున ఈ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఈ యొక్క కార్యకర్తలు కానీ, లేకపోతే ఈ యొక్క సోషల్ మీడియాలో ఉన్న వీళ్ళ యొక్క బంచ్ ఆఫ్ ఈ ఇడియట్స్ కానీ, సో కేవలం పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ప్రధానమైన కారణం. అసలు జనాలు చేదరించుకున్నారు కదా, ఇది ఎక్కడ వైఖరి, ఇది ఎక్కడ సంస్కృతి, అసలు ఈ భాష ఏంటి, మాటలు ఏంటి అని చెప్పి. సో ఎప్పటికైనా సరే వాళ్ళ యొక్క నైజాన్ని మార్చుకోకపోతే, సో డెఫినెట్గా ఎంతసేపు అండి ఇప్పుడు ఐపీఓ ఉంటుంది, ఐపీఓని ట్రేస్ అవుట్ చేస్తే వాడికి రేపొద్దున వాడి భవిష్యత్తు ఏంటండి? సపోజ్ చదువుకున్నవాడు, డిగ్రీ చదువుకున్నవాడు రేపు ఉద్యోగం వస్తుందో వాడికి క్రిమినల్ కేసు బుక్ అవుతే. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడే మాట, యొక్క చేసే కామెంట్ కూడా అది ఒక వివరణాత్మకంగా ఉండాలి. ఒక అది ఎదుటివాడు స్వీకరించే విధంగా ఉండాలి, అంతేగాని యావగించుకునేలా ఉండకూడదు. ప్లస్ అంటే వాడి క్యారెక్టర్ ఏంటో అక్కడ తెలుస్తుంది. అంటే అంతే కదా, భాష అంతే కదా, భాషను బట్టే వ్యక్తి యొక్క మన వ్యక్తిత్వం తెలుస్తుంది, అంతే కదా. సో వాడు ఎంత నీచమైన వాడో, ఎంత వాడు లో ప్రొఫైల్ మనిషి అన్నది మనకి క్లీన్గా తెలుస్తుంది. కాబట్టి సో ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు నిజాన్ని గుర్తించి సజ్జల కొడుకుని బయట పెడితే మేబీ మార్పు వస్తే, రాజకీయాల్లో మార్పు వస్తే, ఇప్పుడు ప్రజలే కదా న్యాయ నిర్ణేతలు, ఎప్పటికైనా సరే మళ్ళీ ఛాన్స్ రావచ్చు, రాకపోవచ్చు అనేది ప్రజల చేతిలో ఉంది. అది మనం మాట్లాడే మాట మన నడతను బట్టి ఉంటుంది, మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సరే చర్యలు తీసుకుని, సో ఇటువంటి భాష, ఇటువంటి వ్యవహారాలకు స్వచ్ఛ చెప్పి ఒక ప్రగతిశీలమైన రాజకీయాలకి ఒక నాంది వేసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.